హాయ్ మాస్టర్స్, సరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన కుమారి మేడం బళ్ళారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్వీయ ధ్యాన అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, గురు దంపతులకు ఆత్మ ప్రణామములు. అలాగే వారి గురువు గారైనటువంటి సదానంద యోగి మహారాజ్కి నమస్సుమాంజలులు. నన్ను కన్న తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు. నా పేరు కుమారి, మాది బళ్ళారి అండి. నేను ధ్యానంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ ధ్యానంలోకి వచ్చాక ఎంత గొప్ప గొప్ప అనుభవాలు, నిజంగా ధ్యాన జీవితం ధన్య జీవితం లాగా అనిపిస్తుంది మేడం. దాన్ని అనుభవిస్తే కానీ తెలీదు. ముందుగా మన గురువు గారి గురించి కొంచెం నేను ఈ ధ్యానం చేశాక మేడం 8 మంత్స్ అవుతుంది కదా! ఈ ధ్యానం చేశాక ఆ సిట్యుయేషన్‌ని బట్టి అక్కడ మాస్టర్స్ వస్తుంటారు కదా! సజ్జన సాంగత్యానికి వారం, వారం. వారి గురించి కవితలు కూడా చెప్పగలుగుతున్నాను. ఆ స్పాట్‌లో కూడా చెప్పగలుగుతున్నాననమాట. ఇది కూడా నాకు లభించిన ధ్యాన ప్రసాదమే అని నేను అనుకుంటున్నాను. మన గురువు గారి గురించి ఒక 2 లైన్‌లు. 1947 సంవత్సరంలో భూమిపైన అడుగిడింది ఒక తెలుగు తేజము. సుభాష్ పత్రిజీ వారి నామధేయము. స్వర్ణమాల పత్రిజీతో జరిగింది వారి పరిణయము. పరిమళ పరిణితి పత్రిలే వారి కుటుంబము. ఇప్పుడు వారికి అంతులేనిదయ్యింది మనందరి ధ్యాన కుటుంబము. ధ్యానంలోకొచ్చాక వారు వారి కుటుంబాన్ని ఎంతగానో విస్తరించారు. అది అంతులేని ఆనందంతో మనందరము మన వంతుగా మనం చెప్పొచ్చు మాస్టర్స్. అలాగే రామచెన్నారెడ్డి గారి ద్వారా ధ్యాన పరిచయము కలిగింది వారికి స్వీయ అనుభవము. అప్పుడు జరిగినదే పిరమిడ్ల నిర్మాణము, అదే పిఎస్ఎస్ఎం సామ్రాజ్యము. చేశారు అంతులేని కృషి, అందుకే అయ్యారు బ్రహ్మర్షి. జరిగింది మాస్టర్ల సృష్టి, క్లాసులతో కురిపిస్తున్నారు కుంభవృష్టి. స్వాధ్యాయము సాంగత్యమే దారి, ధ్యానం చేస్తే తపస్విలా మారి, నీ తప్పు తెలుసుకుని చెబితే సారి, యజ్ఞాలు యాగాలే నీ రహదారి. ఇలాగా చిన్న చిన్న కవితలు కూడా చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతమైన ధ్యానం దొరకడమని నా అభిప్రాయము. ఏదైతే మనం ధ్యానం అంటున్నామో అది ఒక మన ఎదురుగా ఒక మామిడి పండుని పెట్టి అది బావుంటుంది, తీయగా ఉంటుందంటే కాదు. దాన్ని చేస్తే ఎలాగైతే అనుభూతి పొందుతామో ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మార్గానికి రావాలని నా మనవి, నా ఆకాంక్ష. అలాగే భారతదేశము కర్మభూమి, వేదభూమి అంటారు. ఒక టీవీ యాంకరు ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగారు మేడం. ఎందుకు ఏ దేశాల్లో వేదాలు, ఉపనిషత్తులు అన్నీ ఏవీ లేవు. కానీ మన దేశంలోనే ఎందుకుంది అలాగా అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సరు, ఆ స్వామీజీ చెప్పిన ఆన్సరు, ప్రపంచమంతా ప్రపంచమంతా ఇల్లైతే భారతదేశము పూజ గది లాంటిది. అందుకనే మన పూజ గదిలో ఎలాగైతే విశిష్టమైన పూజలకి వాటికే వాడతామో, అలాగే ప్రత్యేకమైన స్థానం ఉంది మన భారతదేశానికి అని చెప్పడం జరిగింది. అలాంటి భారతదేశంలో మనందరం పుట్టాము. భారతదేశం ఎలాగంటే మన సంస్కృతి, సాంప్రదాయాల్ని అందరూ ఎంతగానో ఇష్టపడతారు. ఇష్టపడి దాన్ని వాళ్ళ మార్గదర్శకం చేసుకుంటున్నారు ఈరోజు. చిన్నవాళ్ళు గానీ, పెద్దవాళ్ళు గానీ కట్టు, బొట్టు, సాంప్రదాయాలు అన్నిటికీ భారతదేశం అంటే ఒక రోల్ మోడల్‌గా తయారైంది. అలాగే ధ్యానం అంటే గూడా భారతదేశం అని అందరూ వేలు పెట్టి చూపించాలి. మనం అలా ఎదిగి చూపించాలి అందరికి. ఆల్రెడీ అందరు పిరమిడ్ మాస్టర్స్ దీనికై కృషి చేస్తూ ఉన్నారు. మన బ్రహ్మర్షి పితామహ సంకల్పాన్ని నెరవేర్చేందుకు నెరవేర్చేందుకు వారు వంతు వారు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈ ధ్యానంలోకి ఈ ధ్యానంలోకి రాకముందు మేడం, నేను ధ్యానంలోకి ఎలా రావడం జరిగిందంటే, మా వారికి చిన్న ప్రాబ్లమ్ వచ్చింది, అస్వస్థత. అంతకుముందు గూడా ఎదుర్కొన్నాము పరిస్థితులు ఆరోగ్యరీత్యా. మాకు ఉన్న దానిలోనే హ్యాపీగా ఉన్నాం మేడం మేము. కానీ ఎప్పుడైతే ఈయనకి 2021లో బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. పారాలిసిస్ వచ్చిందన్నమాట లెఫ్ట్ సైడ్ అంతా. లెఫ్ట్ సైడ్ లెగ్, హ్యాండ్ వర్క్ చేయడం మానేసింది. అలాగే అన్నీ హోమియో చూసాము, మరి నాటు వైద్యం చూసాము, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాము. అన్ని రకాలుగా ప్రయత్నించి లాస్ట్‌కి మెడిటేషన్ చేస్తే పీస్‌ఫుల్‌నెస్ వస్తుంది. బ్రెయిన్ కామ్ అవుతుంది.
ఫస్ట్ అంతా బాగా కాకపోయినా గానీ, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అని చెప్పి నాకు ఈ ధ్యాన పరిచయము ఇంతకు ముందే ఉంది మేడం. అప్పుడు 21 డేస్ చేశాము మా అపార్ట్‌మెంట్‌లో. 21 డేస్ చేసినప్పుడు కరోనా ఎక్కువవుతుందప్పుడు. అప్పుడు అబ్జెక్షన్ చేశారు అపార్ట్‌మెంట్‌లో. అందుకని 21 డేస్‌కే ముగిచ్చేసాము. మళ్ళీ రీసెంట్‌గా 2024లో 41 డేస్ మండల ధ్యానం జరిగింది. ఆ మండల ధ్యానంలో ప్రతిరోజు ఒక మాస్టరొచ్చి సజ్జన సాంగత్యం జేసేవారు. ఆ సజ్జన సాంగత్యం నాపై ఎంత ప్రభావం చూపిచ్చిందంటే, ఎంత అద్భుతము ఇన్ని రోజులు మనము ఎంత వ్యర్థం చేశాము సమయము. ఎన్ని మంచి మంచి విషయాలున్నయి. మన అభివృద్ధి మనలోనే ఉంది. మనం ఏదైతే స్తోత్రాలతో, భజనలతో, పూజలతో బయట వెతుకుతున్నామో, ఆ శక్తి మనలోనే ఇమిడి ఉంది. ఆ అనంత శక్తులు మన ప్రతిరూపమే అని చెప్పి, మనం ఏదైతే వెతుకుతున్నామో, మనం ఇన్ని రోజులు పూజలు చేస్తూ కష్టాల్లో ఉన్నాము అని చెప్పి దుఃఖంగా ఉండేవాళ్ళము. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చామో, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించామో, దుఃఖరాహిత్యం పొందడం జరుగుతుంది. దుఃఖంలో నుంచి బయటికి రావడం జరిగింది. అదైతే నేను ఖచ్చితంగా 100కి 100% అనుభూతి అయితే చెందాను. మేము అనుకునేవాళ్ళము, మేము ఎవరికీ చెడు చేయలేదు గదా! ఇన్ని పూజలు చేస్తున్నాము, ఇన్ని వ్రతాలు చేస్తున్నాము, మంచి మార్గంలో ఉన్నాము. అయితే ఎందుకిన్ని కష్టాలు మనకి అని అనుకునేదాన్ని నేను. కానీ ఈ ధ్యానంలోకొచ్చాక జరిగింది. కర్మ సిద్ధాంతం నమ్మడం జరిగింది. ఏదైతే మనము గత జన్మలలో విత్తనాలు వేసుంటామో, ఏదైతే మనము కర్మలు చేసుంటామో దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవన విధానము. అందుకే ఇప్పుడైతే జ్ఞానంతో మనము మంచి పనులే చేయాలి. అహింస మార్గంలో ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. మన గురువుగారు చెప్పిందేంటంటే, ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది. అలాగే వృక్షో రక్షతి రక్షితః అంటారు గదా! అలాగే ఎప్పుడైతే ప్రకృతితో అనుసంధానమై ఉంటామో, మనతో మనం అనుసంధానమైనట్టే. నలుగురు కోసం ఎప్పుడైతే మనం ఒక అడుగు వేస్తామో, లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే ముందుకు సాగుతామో, స్వీయ కళ్యాణం జరుగుతుంది. అలాగే మేము ఎంతో అంతులేని దుఃఖంతో ఉండేవాళ్ళం మేడం. ఈ మండల ధ్యానం స్టార్ట్ చేశాక నేను, మా వారు ఇద్దరము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 41 రోజుల్లో మేము పొందిన అనుభూతయితే మాటల్లో చెప్పటానికి ఆహ్, అలవి కానంత సంతోషాన్ని మేము చూసాము. అలాంటి ఆనందాన్ని, అనుభూతిని మేము పొందాము. ఈ ఏదైతే మేము ఆనందాన్ని పొందామో, ఏవైతే మేము విషయాలు తెలుసుకున్నామో, వాటిని నలుగురితో పంచుకొని, ఈ దుఃఖరాహిత్యాన్ని అందరికీ పంచడం వల్ల పంచితే పెంచబడుతుంది అని మన గురూజీ చెప్పారు గదా! అలాగే ఏదైతే మనము పొందామో ఈ ఆనందాన్ని నలుగురికి పంచాలి అని ఆ బాటలోనే సాగుతూ ఉన్నాం మేము కూడా ఇప్పుడు. మా వారు 41 రోజులు మెడిటేషన్‌కి స్టార్ట్ అయింది కదా మేడం. అంతకుముందు ఫిజియోథెరపీకెళ్ళేవారు రోజు. రోజు ఫిజియోథెరపీకెళ్ళేవారు. ఆయనకి హ్యాండ్ అంటే హార్డ్‌గా మారిపోయిందనమాట. దాన్ని ఎక్సర్‌సైజ్ చేపిచ్చి కరెంట్ పెడతారనమాట అక్కడికి వెళ్తే. రోజు అది చేయడం జరిగేది. ఎప్పుడైతే మండల ధ్యానం స్టార్ట్ చేశామో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఫిజియోథెరపీకి వెళ్ళలేదు. అయినా గాని హ్యాండ్ సాఫ్ట్‌గానే ఉంది. ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారు. అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. వారి వారి ఆరోగ్యంలో గాని, ధ్యానం గూడా చక్కగా చేసుకుంటున్నారాయన. ధ్యాన స్థితిలోకి చక్కగా వెళ్తున్నారు. ఎంతో సేపు కూర్చోగలుగుతున్నారు. మేము పిరమిడ్స్‌కి వెళ్తుంటాం ఇక్కడ. మాకు బళ్ళారి అంటే ధ్యానము, ధ్యానం అంటే బళ్ళారి అని అంటారు. ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. కానీ పతంజలి పిరమిడ్ అని చెప్పి 360 వారాలు అని చెప్పి ఈ మధ్య ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మేము ఒక 25 వారాలు మేము ధ్యానంలోకొచ్చాక ఒక 25 వారాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ ఎంత గొప్ప గొప్ప మాస్టర్స్ వస్తారంటే వారం వారము. ఇక్కడ ప్రతి పిరమిడ్‌లో ఆదివారం, ఆదివారం క్లాసులు జరుగుతాయి. అలాగా మేము పతంజలి పిరమిడ్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటామనమాట. ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం మేడం మేమక్కడ. కర్మ సిద్ధాంతం గురించి, స్వీకార మనోభావాన్ని గురించి, దుఃఖ రాహిత్యాన్ని గురించి, అలాగే ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? ఎలా ధ్యానం చేయాలి? ఎందుకు ధ్యానం చేయాలి? ఇవన్నీ ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే తెలుసుకుంటూ అక్కడ తెలుసుకున్న విషయాలే కాకుండా మనము స్వీయ అనుభవంతో క్లాసులు చెప్పడం గూడా జరుగుతుంది. మేమెప్పుడైతే పత్రిజీ ధ్యానంలోకొచ్చినాక మహిళలు వంటింటికే పరిమితం గాకుండా ఇప్పుడు వాళ్ళ అపారమైన సేవని ఈ దుఃఖరాహిత్యం కోసము పాటుపడుతున్నారు. నిజంగా ధ్యాన జీవితం ధన్య జీవితం అనైతే నేను నమ్ముతున్నాను. ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో మనం అజ్ఞానం నుంచి బయటపడడానికి. వారం, వారం మనం ఏదైతే సజ్జన సాంగత్యం ఉంటుందో అది మనల్ని జ్ఞానం వైపు మళ్ళించడానికే మన జీవితాన్ని అనేది ఖచ్చితంగా తెలుపుతుంది. అలాగే అజ్ఞానం అంటే దుఃఖరాహిత్యం అనమాట. అజ్ఞానంలో ఉన్నంత సేపు మనం ఏమనుకుంటామంటే నేను శరీరాన్ని, నేను ఈ దేహాన్ని ఇంతవరకే పరిమితం అనుకుంటాము.
అలాగే అంతులేని మనుషులు జనాభా కంటే కోరికలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఏదైతే నాకు ఎక్కువ డబ్బు కావాలి, ఎక్కువ ఆస్తి కావాలి అని ఏదైతే బయట కోసం పాకులాడుతూ ఉంటామో అవి ఏవి మనతో రావు. అవి ఏవి శాశ్వతం కాదు అని తెలుసుకోవడం జరిగింది. దీన్ని నలుగురికి తెలపడం. మన జీవితము అందరూ పుడతాము, అందరూ వెళ్ళిపోతాము. కానీ మనము వెళ్ళేలోపు మన జీవితము ఒక నలుగురికి ఉపయోగపడిందంటే ఈ జీవితానికి సార్థకత అనేది దొరుకుతుంది అనైతే నేను తెలుసుకోగలిగాను దీనివల్ల. అలాగే కర్మ సిద్ధాంతంను గూడా ఇంతకుముందు అనుకునేవాళ్ళము. మేము ఎవరికీ చెడు చేయలేదు గదా! మేము ఎవరిని ఏమి అనలేదు కదా! పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ బానే ఉన్నాం కదా! ఎందుకు మాకే ఇంత కష్టము? ఎందుకు మాకే ఇంత దుఃఖము అనిపించేది. కానీ ఈ ధ్యానంలోకొచ్చాక ఈ సత్యాన్ని ఏదైతే తెలుసుకున్నానో ఇప్పుడు నాకైతే ఆ బాధనేది లేదు. ఆ దుఃఖం అనేది లేదు. దాని నుంచి బయటపడడం జరిగింది. అలాగే అపారమైన నమ్మకం కూడా కలిగింది. ఏదంటే ఆరోగ్యంలో మనం చేసేది చేస్తే పొందేది పొందుతాము. ఖచ్చితంగా సంకల్పరహితంగా ఉండాలి. చిన్న చిన్న వాటికే ధ్యానాన్ని అంత అపూర్వమైన పెద్ద శక్తి అది. అపారమైన శక్తి మనకి లభించినది. దాన్ని చిన్న చిన్న వాటి కోసం సంకల్పం పెట్టుకోకూడదు. నాకు తలనొప్పి తగ్గిపోవాలి. మా వారికి డబ్బులు రావాలి. వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. అది ఇది అని చెప్పి అలా చిన్న చిన్న వాటి కోసం దీన్ని వాడుకోవడం వాడుకోవటం వ్యర్థం అనిపిస్తుంది. ఏదైనా మనం పని చేశామంటే అది మనకి కాకుండా నలుగురికి కూడా ఉపయోగపడాలి. ఈ మార్గం మనకి చెప్పించింది నిజంగా ఆయన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎన్ని వేల కోట్ల అనంత ప్రణామాలు తెలియజేసినా గాని తక్కువే. ఇంత మంచి మార్గాన్ని ఆయన తెలియజేశారు. మేము పూజల్లో వాటిల్లో అంటారు పూజలు ముదిరితే ధ్యానాల్లోకొస్తారు అని చెప్పి. అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మేము ఎన్ని పూజలు హనుమాన్ చాలీసా రామ జన్మభూమిలో అయోధ్యలో గుడి స్టార్ట్ అయింది కదా మేడం! దానిలో ఒక యాప్ వస్తుంది. దానిలో రోజుకి ఇన్ని సార్లు అని చెప్పి హనుమాన్ చాలీసా చదవాలి అని చెప్పారు. మా ఫ్రెండ్స్. నేను కూడా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రోజు చదివి వాళ్ళకి సబ్మిట్ చేస్తామనమాట. ఈరోజు ఇన్ని సార్లు చదివాము అని. అలాగా దగ్గర దగ్గర 3000 సార్లు చదవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చామో హనుమాన్ చాలీసా అంటే ఇది కాదు. ఇది కరెక్టే కానీ ఇంతకన్నా గొప్ప హనుమాన్ చాలీసా ఉంది. 41 రోజులు మనం ఏదైతే ధ్యానం చేస్తామో అది నిజమైన హనుమాన్ చాలీసా. ఎందుకు నిజమైన హనుమాన్ చాలీసా అంటే మనము భౌతికంగా ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఈ 41 రోజులు గడిచిన తర్వాత మన అంతర్ప్రయాణం అనేది మొదలవుతుంది. అదే నిజమైన హనుమాన్ చాలీసా. మన బుద్ధి, మన ఆత్మ యొక్క మన ఆత్మ ఎలా ఉంటుందంటే మన బుద్ధిని, మనస్సుని అంతరాళంలోకి ప్రయాణం చేయడానికి సహకరిస్తుంది. ఆ పరిపక్వత చెందుతుంది. 41 రోజులు. ధ్యానం ఎందుకు చేయాలంటే నేను ఎవరు? నేను ఎక్కడి నుంచొచ్చాను? ఎందుకోసం వచ్చాను? అనేది తెలుసుకోవడమే. ధ్యానం అంటే ఒక గంట కాదు. బొట్టు ధ్యానం చేస్తే అది దేనికి ఉపయోగం ఉండదు. వర్షం ఎలా ధారాపాతంగా కురిసినప్పుడు పంటలు అన్నీ సస్యశ్యామలంగా ఉంటాయో, మనం చేసే ధ్యానం గూడా 3 గంటలు, 7 గంటలు అఖండ ధ్యాన సాధన వల్ల ఎన్నో అమితమైన లాభాలున్నాయి. ఎన్ని చెప్పుకున్నా, ఏమి చేసినా సాధనే ముఖ్యం. సాధన ఎప్పుడైతే కరెక్ట్‌గా చేస్తామో, మనల్ని మనము సరిచూసుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే మనము కరెక్ట్‌గా ఉన్నామా, ఈ సజ్జన సాంగత్యం గూడా ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే చెప్తామో, మనం చెప్పింది ఫస్ట్ మనమే వింటామనమాట. మన నోరు, మన చెవులు దగ్గర ఉంటాయనమాట. ఫస్ట్ మనం ఏదైతే చెప్తామో దాన్ని మనము పాటించాలి. మనం ఎప్పుడైతే పాటించమో వెంటనే మనకి క్వెషన్ పేపర్ మనం ఏదైతే చెప్తామో అదే మనకు ఎదురవుతుంది. దాన్ని ఖచ్చితంగా పాటించి దానిలో సక్సెస్ అవ్వాలి. చెప్పడం సులభమే కానీ, ఈ పాటించాలంటే ఎంతో కష్టం. కానీ ఈ ధ్యాన మార్గం ద్వారా దాన్ని మనము సులభతరం చేసుకోగలము. మనకి ఆ పరిపక్వత, బుద్ధి వికాసం అనేది ఇక్కడ కలగడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదంటే అహంకారం ఎలా ఉంటుందంటే మనిషికి, నేను ఇది ఎప్పుడైతే పోగొట్టుకోవటం తెలుసుకున్నానో, కడతాల్లో మనకి అన్న సమర్పణ కోసము బుక్స్ ఇస్తారు గదా! ఆ బుక్ తీసుకున్నాను నేను గూడా. దానిలో 20 పేజీలుంటాయి. మన ఫోన్‌లో 200 కాంటాక్ట్స్ ఉంటాయి గదా! ఈజీగా చేసేయొచ్చులే ఒక వారంలో అనుకోని నేను ఇప్పించుకున్నాననమాట బుక్. తీసుకున్నాక తెలిసింది నాకు. ఫస్ట్ ఒకరినడిగాను. అడిగితే మేము మొన్ననే వేరే వాళ్ళు పిరమిడ్ కడుతున్నారంటే 10,000 ఇచ్చేసాము వాళ్ళకిచ్చాము అనన్నారు. నాకప్పుడనిపిచ్చింది. ఓహో! దీనిలో ఇంత విషయం ఉందా? అక్కడే ఎవరో ఒక్కరే మహానుభావులు మొత్తం కార్యక్రమం జరిపించే అలాంటి స్తోమత కలవాళ్ళు, అలాంటి హోదా కలవాళ్ళు గూడా ఉంటారు. కానీ మన పత్రిజీ యొక్క అభిలాష ఏంటి అంటే, మన ద్వారా ఎంతో మంది మాస్టర్స్ కర్మల్ని మనకి మన చేతులతో తెంపేసే అవకాశాన్ని మనకి కలుగజేస్తారు. ఇది తెలుసుకున్నాను నేను. తర్వాత అలాగే
ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాక అనిపించింది, అమ్మో! దీనిలో చాలా లోతుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు అని చెప్పి, ఓహో! మనిషిలో అహంకార భావాన్ని పోగొట్టడానికే ఇది మనకి అని చెప్పేసి, మనకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం అని నాకప్పుడు అర్థమైంది. తర్వాత నేను బుక్ తీసుకొని మాకు తెలిసిన వాళ్ళని, కొంతమంది మాస్టర్స్‌ని అడిగి 12,800 అయితే ఇవ్వగలిగాను. నిజంగా అది నా పూర్వజన్మ సుకృతం అనే నేను అనుకున్నాను. అలాగే కడతాలకు వెళ్ళినప్పుడు మేము కడతాల్లో మొట్టమొదటిసారి మా వారికి అలా ఉంది స్ట్రోకు. నాకు కాలు బాలేదు. ఐ యామ్ ఆల్సో హ్యాండిక్యాప్డ్. ఇది నేను ఏదో సింపతి కోసం అని నేను ఎవరికీ చెప్పనండి. నాకైతే ఆ లోపం ఉందని నేను ఎప్పుడో మర్చిపోయాను. ఎవరైనా నీకు కాలు బాలేదంటే, ఓహో! నాకు కాలు బాలేదని అప్పుడు గుర్తుకొస్తుంది. అంతేగాని అలా ఉంది ఎలా వెళ్ళాలి? కానీ వెళ్ళాలి. బావుందంటున్నారు అందరూ. చ అక్కడ ఎనర్జీస్ ఉంటాయి. 11 రోజులు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఖచ్చితంగా చూడాలి. వెళ్లి రావాలి ఆ ప్లేస్‌కి అనైతే మనసులో అయితే అనుకున్నా గట్టిగా. వెళ్ళడం జరిగింది కడతాల్‌కి. అందరు మాస్టర్స్ ఎలాగంటే మేడం దీనిలో PSSMలో వాళ్ళు పరిచయమైన కొంతకాలం అయినా గానీ, అక్కడ కడతాల్లో రూమ్ ఇచ్చిన ఆయన, ఇక్కడ మాస్టర్స్ వెళ్ళినంత దూరం అడ్రెస్ చెప్తూనే ఉన్నారు. అలాగే మా సారున్నారు. ఆయన గూడా కొంతమందిని ఫ్రెండ్స్‌ని మీరు తోడెళ్ళండి. వాళ్ళు ఫస్ట్ టైమ్ ఎళ్తున్నారు. మీరు మీ సహాయ సహకారాలు అందించండి వాళ్ళకి అని చెప్పి, వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఒక ఆరుగురం కలిసి కడతాల్ ప్రయాణం వెళ్ళాము. కడతాల్‌కి వెళ్ళగానే అక్కడ ఇలా దిగుతామో లేదో మేడం నేను చెప్పులు లేకుండా కొంచెం దూరం గూడా నడవలేను. అలాంటిది నాకా ప్లేస్ మహిమో, లేకపోతే గురువుగారి ఆరానో, మన ధ్యానం యొక్క మహిమో నాకు తెలీదు. నేను చెప్పులు వదిలేసి కొంచెం దూరం నడవడం జరిగింది. అక్కడ అక్కడికి వెళ్ళాక అనిపిచ్చింది. ఇంత పొద్దున్నే 3 గంటలు ధ్యానం అంటున్నారు. అసలు ఎలా కూర్చుంటారు 3 గంటలు? ఎలా కూర్చోగలము? ఇంతింత సేపు ఇంతింత సేపు చేయడం జరుగుతుందా ధ్యానం అనిపిచ్చింది. కానీ అక్కడికెళ్ళిన ఫస్ట్ రోజు ఎంత అద్భుతమైన అనుభూతి పొందానంటే నేను, ఏదో శక్తి వచ్చి మనకి అక్కడ సహాయ సహకారాలు అందిస్తుంది అనే అనుభూతయితే నేను పొందానక్కడ. ఎంత అద్భుతంగా జరిగిందంటే 3 రోజులు పార్టిసిపేట్ చేసి అక్కడ అదేదో అంటారు కదా! దిగ్విజయంగా ప్రోగ్రామ్‌నయితే మేము పార్టిసిపేట్ చేసొచ్చాము. ఆ ధ్యాన సాధన వల్ల ఇంకా అద్భుతమైన గౌరవం పెరిగింది గురువుగారి వల్ల. ఆయన భౌతికంగా లేరనే కానీ, ఆయన సంకల్పం ఎంత గట్టిది, ఎంత గొప్పది అంటే, ఇంతమంది మాస్టర్స్ దాన్ని నడిపించడానికి ముందుకు సాగుతూ ఉన్నారు. నిజంగా ఆయన సంకల్పం అంత గొప్పది కాబట్టే ఈ ప్రోగ్రామ్‌లన్నీ, ఈ పిరమిడ్‌లన్నీ ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి. నిజంగా మనం ఎంత గొప్ప సంస్థలోకి అడుగు పెట్టామంటే, PSSM అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది, మనం పిరమిడ్‌కెళ్తే ధ్యానం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కడుపు నిండా భోజనం పెడతారు. మనం థాంక్స్ చెప్పాలి. కానీ రివర్స్‌లో వాళ్ళే మనకు థాంక్ యూ చెప్తారు. ఎంత అద్భుతమైన సంస్థలోకి మనం అడుగు పెట్టామంటే నిజంగా అంత అమితానందం ఆత్మానందం అయితే దొరుకుతుంది. ఇక్కడ ఆత్మ అనుభూతి పొందుతుందనమాట. ఏ ఏదంటే నేను ధ్యానం ద్వారా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, బ్రతుకుపై చిగురించేలా చేస్తుంది ఆశ, గట్టిగా కోరుకుందేమో ఆత్మ బహుశా, 360 వారాలు అమితానందము నేను వెళ్ళిన పిరమిడ్‌లో చూసా. ఆత్మజ్ఞానం కొంత సంపాదించేశా. మార్గదర్శకత్వం కల గొప్ప గురువుని చూసా. నేటి నుంచి బ్రహ్మానందం వైపు తిరిగింది మా దశ. ఇలాగా చిన్న చిన్న కవితల ద్వారా, క్లాసుల ద్వారా మా ఉనికిని చాటుకోవడం జరుగుతూ ఉంది. మనము ప్రాపంచికంగా తొ త తొందరగా మనము తృప్తి కలగడం జరగాలి. అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో దాహాన్ని కలిగి ఉండాలి. ఎలా అంటే ఎంత తెలుసుకున్నా గూడా మనం ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం చేయాల్సిన పని చాలా ఉంది. అని చెప్పి మనము పౌర్ణమి ధ్యానాల ద్వారా, అఖండ సాధన ధ్యానాల ద్వారా, ఇలా మాస్టర్‌ల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. మనము పూర్ణాత్మల నుండి అంశాత్మలుగా భూలోకానికి వచ్చాము. భూలోకం అనే పాఠశాలలో మనము మన పాత్ర పోషిస్తూ ఉన్నాము. ఆ పాత్రని మనము దిగ్విజయంగా పోషించి, పూర్ణాత్మగా మళ్ళీ మనం సత్యలోకాలకి వెళ్ళడం జరగాలి. మనం ఎక్కడి నుంచైతే వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరగాలి. అదే మన జీవిత లక్ష్యము. మన ఆత్మ యొక్క అంతిమ గమ్యం అది. మన ఆత్మ ఎలా అనంటే, ఏదైతే మంచి మంచి విషయాల వైపు మనం గ్రహిస్తామో, మన ఆత్మ ఉన్నతి కూడా జరుగుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనము ఈ ధ్యానంలోకొచ్చాక సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్వాధ్యాయం ఒకటే కొంచెం తగ్గింది మాస్టర్స్. ఎందుకంటే ఈ ఫోన్‌లు ఇవన్నీ వచ్చాక క్లాసులైతే అటెండ్ అవుతున్నాం ప్రెజెంట్‌లో. అలాగే
స్వాధ్యాయం అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఫోన్‌లు చూడటానికి అలవాటు పడిపోయి, వినడానికి అలవాటు పడిపోయాం కానీ, పుస్తకాలు చదవడం తక్కువైపోయింది. కానీ ఖచ్చితంగా స్వాధ్యాయంలో గూడా మనము ఉన్నతి సాధించాలి. తప్పకుండా అందుకే ఇప్పుడు ఫోన్‌ల ద్వారా, యాప్‌ల ద్వారా పుస్తకాలు గూడా డౌన్‌లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అలా గూడా స్వాధ్యాయంలో గూడా లోటు లేకుండా మనము మన పత్రిజీ గారు ఏం చెప్పారంటే, మీకు 100 మార్కులు ఎప్పుడైతే వస్తాయి, 1 ధ్యానము, 2 స్వాధ్యాయము, 3 సజ్జన సాంగత్యము, 4 సేవాభావం. సేవాభావం అంటే డబ్బులివ్వడం ఒకటే కాదు, మీకు చేతనైన పని చేయడము. ఎక్కడైతే పిరమిడ్‌లు కట్టిస్తుంటారో, అక్కడ మీరు డబ్బు పరంగా గానీ, లేతే సేవా పరంగా గానీ, ఎక్కడైనా భోజనాలు జరుగుతుంటే వడ్డించడం గానీ, లేతే ధ్యాన ప్రచారం ద్వారా గానీ, ఇవన్నీ సేవ కిందకే వస్తాయి. మీరు ఏది సాధ్యమైతే ఆ సేవలో మీరు నిరంతరం పార్టిసిపేట్ చేయండి. పాల్గొనండి అని చెప్పారు. అలాగే భగవద్గీత గూడా అందరు మాస్టర్స్ ఏమనుకుంటారంటే, భగవద్గీత అనేది పుస్తకాలు, 700 శ్లోకాలు మేము చదువుతున్నాము, చూడకుండా చెప్పగలుగుతున్నాము. ఇది కాదు మాస్టర్స్. మనకు కావాల్సింది. అది గూడా కరెక్టే. ఎవరి స్థితి వారిది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కానీ బ భగవద్గీతలో కృష్ణుడు గీతను బోధించారు. అందరికి తెలిసిందేదంటే, కృష్ణుడు అర్జునుడికి మాత్రమే గీతను బోధించారని. కానీ ఆయన ఐదుగురికి గీతను బోధించడం జరిగింది. ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఎవరెవరికి అనంటే, ఒకరు ఒకరు అర్జునుడు, రెండవది రుక్మిణి, 3 దూర్వాస మహాముని, 4 అక్రూరుడు, 5 ఉద్ధవుడు. వీళ్ళ ఐదుగురికి ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది. అది వారి వారి స్థితిగతులను బట్టి వారికి బోధించి ముక్తి మార్గాన్ని ప్రసాదించారు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే మనకి కనిపించేదే కాదు. ధ్యానం అంటే మనము ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి మిగలదో దాన్నే ధ్యానము. ధ్యానం అంటే ఆలోచన రాహిత్యము. ధ్యానం అంటే దుఃఖ రాహిత్యం. ధ్యానం వల్ల సకల ఇది లేదు అనేదే లేదు ధ్యానంలో. ప్రతి ఒక్కటిని పొందగలం మనము. ఆరోగ్యం గాని, ఐశ్వర్యం గాని, అలాగే జ్ఞానాన్ని గాని, దుఃఖరాహిత్యాన్ని గాని, స్వీకార మనోభావాన్ని, క్షమాతత్వాన్ని వీటన్నిటిని నమ్మి మనం ఎప్పుడైతే ఆచరిస్తామో మనము అప్పుడే ప్రోగ్రెస్‌లోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఈ మార్గంలో ఎలా అంటే బంధువులు అంటారు. బంధువులు వెలుగులో మాత్రమే మనకి దారిని, దిశని చూపిస్తారు. కానీ ఆత్మ బంధువులు మనకి చీకట్లో గూడా గమ్యాన్ని చేరడానికి సహాయం చేస్తారు. దీనిలో అయితే నేను అదృష్టవంతురాలిననే చెప్పుకుంటాను. ఈ ధ్యానంలోకొచ్చినాక ఎంతో మంది ఆత్మ బంధువుల్ని, ఆప్యాయతని నేను పొందాను. మామూలుగా ధ్యానానికి ముందు కన్నా ఇప్పుడు లైఫ్ చాలా చక్కగా సాగుతుంది. మంచి మార్గంలో ఉన్నాము. ఈ మార్గాన్ని నలుగురికి చెప్దాము అని అనిపిస్తుంది నాకు. మా వారికి బాగలేకపోయినా గానీ నేను ధ్యానంలో ఫస్ట్ అనుకున్నాను. నేను మా వారికి బాగవ్వాలి అని చెప్పి సంకల్పం పెట్టుకుందాము అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మనం చేసే పని కరెక్ట్‌గా ఉందో సంకల్పం లేకపోయినా మనము లోక కళ్యాణానికైతే ముందుకు వెళ్తే స్వీయ కళ్యాణం దానంతట అదే జరుగుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ, నేను ధ్యానంలోకొచ్చాక ఎన్నో సంఘటనలు నేను చూసాను వాటి రిజల్ట్. కానీ కొన్ని కొన్ని మీకు చెప్తే సిల్లీగా అనిపిస్తది. ఏయైనా ముఖ్యమైన ఒక 2 చిన్న సంఘటనలు చెప్తాను మీకు. మా అమ్మాయికి మా అమ్మాయి ఎంబీఏ చదువుతుందండి. ఈ మధ్య ఆహ్, అనేది క్యాంపస్ సెలక్షన్స్ ఒస్తాయి ఫైనల్ ఇయర్ ఇప్పుడు. మమ్మీ నాకు ఒక 10,00,000 ప్యాకేజ్ రావాలని చెప్పి నువ్వు ధ్యానంలో అనుకో, మెడిటేషన్ చేయి మమ్మీ అనింది. నేను ఒకటే అన్నాను. నాన్న నువ్వు నేను ధ్యానంలో రాకముందైనా గూడా మీరిద్దరు ఇది నాకొక పాప, ఒక బాబు అండి. ఇద్దరు 90% పైనే చదువుకుంటారు. చదువులో అత్యధికమైన జ్ఞానం కలిగున్నారు ఇద్దరు వారు. నేనొకటే అన్నాను. నేను ధ్యానంలో సంకల్పం పెట్టకుండానే నీకు 90% వచ్చింది గదా! నువ్వు చేసేది చెయ్యి. నీకు ఖచ్చితంగా నువ్వు పొందుతావు అని చెప్పాను నేను. రీసెంట్‌గా ఓ 2 డేస్ బ్యాక్ మా అమ్మాయికి జాబ్ సెలక్షన్ కూడా జరిగింది. మంచి ప్యాకేజ్‌తో అద్భుతంగా తను దాన్ని పొందగలిగింది. నిజంగా ఏదైతే మనము స్వీయ కళ్యాణం అంటాం గదా! దానికోసం మనం పాటుపడక్కర్లేదండి. మనం చేసేది చేస్తే ఖచ్చితంగా మనం పొందగలుగుతాము. అలాగే నేను చెప్తాను మాస్టర్స్‌కి కూడా సంకల్పరహిత ధ్యానము. అంటే మనం సంకల్పం పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలి అంటే అది 10 మందికి ఉపయోగపడేదై ఉండాలి. 10 మందికి ఉపయోగపడితే అప్పుడు ఖచ్చితంగా నీ ఉపయోగం నిన్ను వెంటాడే వస్తుంది. నీ వెనకే ఉంటుంది. ఖచ్చితంగా. ఆ ప్రోగ్రెస్‌నయితే నువ్వు తెలుసుకోగలుగుతావు. అలాగే ఈ మాస్టర్‌ల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను నేను. దానిలోనే ఒక 3 విషయాలేంటంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని. సంచిత కర్మలు సంచులు సంచులు తెచ్చుకొని ఇప్పుడు జనాలకి ఎలా ఉందంటే ఇన్‌స్టంట్ మ్యాగీ లాగా మనం ఏదైనా పని చేస్తే వెంటనే రిజల్ట్ కావాలి. అలా ఎలా వస్తుందండి సంచులు సంచులు? మనము సంచిత కర్మలు మూట కట్టుకొనొచ్చి, ఇంత పాపాలు తీసుకొనొచ్చి, ఇంతే ధ్యానం చేస్తాము.
మనకి వెంటనే రిజల్ట్ రావాలంటే అది ఎలా వస్తుంది? కొంచెం సహనంతో వెయిట్ చేస్తే తప్పకుండా ఈ ధ్యాన మార్గంలోకొస్తే తప్పకుండా మనం రిజల్ట్ అయితే పొందుతాము. ఖచ్చితంగా నేనైతే దాన్ని 100% చెప్తాను నేను. దానికి స్వీయ అనుభూతి అంటారు గదా! నేను అందుకే ఈ ఈ అనుభవాలే అని చెప్పి నేను టాపిక్ ఎంచుకోవడం జరిగింది. నేను వచ్చి 8 నెలలే అయిందండి. నాకు తెలిసిన కొంచెం జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. నేను నేర్చుకున్న విషయాల్ని మీతో పంచుకుంటున్నాను. మీకు బోర్ కొట్టిస్తున్నాను అనుకోకపోతే ధన్యవాదాలు. అలాగే మేము క్లాసులు చెప్పడం ద్వారా నాకు క్లాసెస్ చెప్పాలంటే మేముండేది కర్ణాటక. కన్నడలో గూడా క్లాసులడుగుతున్నారు. మేడం నేను చెప్పలేనేమో మేడం ఒక గంట సేపు అననంటే, మా తోటి వారుంటారు గదండీ! సహధ్యానులుంటారు గదా! వారందరూ లేదు మేడం మీరు చెప్పగలుగుతారు చెప్పండి అని ఎంత ప్రోత్సాహం ఇస్తారంటే నిజంగా అద్భుతం మేడం దీనిలో. మామూలుగా అయితే ధ్యానం రాకముందు నేను చూసాను అసూయలు, ద్వేషాలు ఇవన్నీ చూసాను. కానీ ఇక్కడ హెల్పింగ్ నేచరు, సహకారము, ఒకళ్ళనొకళ్ళని ప్రోత్సహించుకోవడము, వాళ్ళకి చేతనైనంత సాయం చేస్తారు తప్పితే, ఎవ్వరు కించపరిచేటట్టు, నొప్పి కలిగేటట్టు మాట్లాడరు. అంత అద్భుతమైన దారిలో మనమున్నాము. పితామహ పత్రిజీకి నిజంగా ఎన్ని సార్లు తలుచుకున్న ఆయన గురించి తక్కువేనండి. అంత మంచి మార్గాన్ని మనకు ప్రసాదించారు. అలాగే పిరమిడ్‌లలో ఆయన ఏదైతే ఆయన ధ్యాన శక్తిని ఆయన కనుగొన్నారో, దానికి పిరమిడ్ శక్తిని జోడించి, ఆయన అనుభవపూర్వకంగా దానిపైన ప్రయోగాత్మకంగా ఆయన ఎప్పుడైతే దానిని ప్రూవ్ చేశారో, ప్రూవ్ చేసి అందరికీ చెప్పడం జరిగింది. అలాగే శ్రీకాకుళంలో ఒక రైతు తన పొలంలో ఏసే విత్తనాల్ని 33 రోజులు ఒక పిరమిడ్ కింద పెట్టి వేసినప్పుడు ఆయనకి మూడింతల పంట దిగుబడి వచ్చింది అని తెలుసుకోగలిగాము. అలాగే ఈ పిరమిడ్‌లలో శక్తి మీకు ఎక్కడైతే అనుకూలం ఉంటుందో, మీకెక్కడైతే కంఫర్ట్‌నెస్ ఉంటుందో, మీకు దగ్గర కానీ, దూరం కానీ దాన్ని సమయాన్ని కేటాయించి అఖండ సాధన ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ పార్టిసిపేట్ చేయండి. ఒక నలుగురికి ధ్యానం గురించి చెప్పండి. ఈ ధ్యానంలో ఏదైనా గాని ఒక గురువుగారంటండి ఒక చిన్న కథ ధ్యానం ఎందుకు ఎలా ఇష్టపడాలి అనంటే ఒక గురువుగారు ఒక ఊరికి సజ్జన సాంగత్యానికి స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారంట. అక్కడ ఆయన కార్యనిర్వహణ చేసేవారుంటారు గదా! వారు ఒక ఫోను చేసి అడిగారంట. "గురువుగారు మీకేదిష్టము" అని. అడిగితే మీరు ఆహారంలో మీరు ఏది ఇష్టంగా తింటారు అని అడిగితే, ఆయన అన్నీ అన్నీ ఇష్టమే కానీ కాకరకాయ అనబోతున్నారంట. ఇష్టం లేదు అన్నారంట. ఆయన కాకరకాయ అనంగానే ఫోను కట్ అయిపోయిందంట. ఫోను కట్ అయిపోతే వీరేమనుకున్నారు అన్నీ ఇష్టమే కానీ ఎక్కువ కాకరకాయ అని చెప్పి నోటీస్ చేశారు గదా! ఆయన. చెప్పారు గదా! మనకి అని చెప్పి కాకరకాయ వెరైటీస్ అన్నీ వండారంట వాళ్ళు. ఆ! గురువుగారు అన్నారంట, "నేను చెప్పాను గదా! అయినా గాని వీళ్ళేంటా ఇలా జేశారు? ఏదోలే ఒకరోజు సర్దుకుందాం" అని చెప్పి అలాగే ఆయన తినడం జరిగిందంట. అలాగే రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు అలాగే 5 రోజులు అలాగే చేసి పెట్టారంట దానిలో వెరైటీస్ అన్ని కాకరకాయలో. ఆయన అనుకున్నారంట గురువుగారు ఇదేంటా నాకు పరీక్ష పెడుతున్నారు వీళ్ళు అని చెప్పి అలాగే ఆయన స్వీకరించడం జరిగిందంట. తర్వాత మరుసటి రోజు ఆరో రోజు పక్క ఊర్లో ఆయన క్లాస్‌కి వెళ్ళాలి. క్లాస్‌కి వెళ్ళాలయితే వారేం చేశారు గురూజీకి ఫోను చేయకుండా కార్యనిర్వహణ ఎవరైతే చేస్తారో అక్కడ వాళ్ళకి ఫోను చేసి గురువుగారికి ఏదిష్టమండి అని అడిగారు. ఏదిష్టమండి అని అడిగితే ఆయన చెప్పారంట. అన్నీ ఇష్టమే కానీ ఎక్కువ కాకరకాయ అంటే ఇష్టం గురువుగారికి అని ఆయన చెప్పారంట. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన కూడా కాకరకాయలో ఉండే వెరైటీస్ అన్నీ వండిచ్చారంట. అప్పుడు గురువుగారు 10 రోజులు తిన్నాక 11 రోజు ఆయనకి చాలా ఇష్టమైపోయిందంట ఆ కాకరకాయ. అలాగే ధ్యానంలో గూడా ఫస్ట్ మనం చెప్తే ఎవ్వరు ఆకర్షించరండి. ఏదో సోదిలాగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తది? అది ఇది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కష్టం అనుకున్న దాన్ని ఇష్టంగా చేస్తామో మనము, దానిలో ఉన్న లోతుల్ని గ్రహిస్తాము. దానిలో ఉన్న దానిలో ఉన్న లో దానిలో ఉన్న అత్యద్భుతమైన శక్తిని మనము గ్రహించడం జరుగుతుంది. అలాగే ధ్యానాన్ని ఖచ్చితంగా ఇష్టపడి చేయండి. ఒక్కసారి చేసి చూడండి. దీనిలో బలవంతం లేదు. ఎవరైతే పూజలు, స్తోత్రాలు చేస్తున్నారో వాళ్ళు అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళండి. పూజలు, స్తోత్రాలు చేస్తే 10థ్ క్లాస్‌లో ఉన్నట్టే. ఎప్పుడైతే ఇంటర్, డిగ్రీ, పీహెచ్‌డీ వైపుకి మనం సాగుతామో మనం ధ్యానంలో అడుగుపెట్టినట్టే. అలాగే మీ జీవితాల్లో గూడా ముందుకు వెళ్ళండి. అలాగే ముందుకు తీసుకెళ్ళండి జనాల్ని. మీరు వచ్చిన కార్యము అదేదో అంటారు గదా! కారణం లేకుండా కార్యం జరగదని. మనం ఏదో ఒక కార్యం చేసేదుంటది కాబట్టే ఈ భూమిపైకి రావడం జరుగుతుంది. ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది. 84,00,000 జీవరాశులలో ముక్తికి, మోక్షానికి ఎక్కువ అన్వేషించేది వెతుకులాట ప ప్రాకులాడేది ఈ మానవులొక్కళ్ళే అంట. ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాల ధ్యానాలు, ఎన్నో రకాల మార్గాల్లో వస్తారు. కానీ వాళ్ళందరి గమ్యము, లక్ష్యం ఏమిటంటే ముక్తి, మోక్షమే ఫైనల్ వాళ్ళకి. ఎవరికైనా గాని మనిషికి ఆనందకరమైన జీవితమే
తుది గమ్యం, తుది లక్ష్యం వాళ్ళది. అందుకనే మనకి 108 రకాల ధ్యానాలున్నా గానీ, అందులో సులభతరమైనది ఆనాపానసతి ధ్యానం మనం చేసేది. ఈ పాళీ భాషలో ఆనాపానసతి ధ్యానం అంటే, ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఈ రెండిటితో కూడుకొని ఉండటమే. ఈ ఆనాపానసతి అనేది బుద్ధుడి మార్గమైన మన పత్రిజీ గారు దాన్ని కనుక్కొని, దానికి పిరమిడ్ శక్తిని జోడించి, మన మానవాళికి అందరికీ ఇవ్వడం జరిగింది. మన మాస్టర్స్ అందరూ మానవాళి కాదండి. మనం ఎప్పుడైతే ధ్యానంతో ఉన్నామో, మనము దైవంతో ఉన్నట్టే. మనలోనే ఆ పరమాత్మ ఇమిడి ఉన్నాడని, మనమే ఆ దైవానికి ప్రతీక అని చెప్పి, ఈ ధ్యానంలో ఖచ్చితంగా మనము కరెక్ట్‌గా చేసినట్టయితే మనకి ఆ అనుభూతి కలుగుతుంది. దానికి 2, 3 నిదర్శనాలు నాకు గూడా కలిగాయి. మా మండల ధ్యానం చేసేటప్పుడు. అలాగే మా మండల ధ్యానం చేసినప్పుడు లాస్ట్ రోజండి, లాస్ట్ రోజు మా వారు మామూలుగా ధ్యానానికి రావడానికి మేము కింద అపార్ట్మెంట్‌లో ఆఫీస్‌లో పెట్టుకున్నాం ధ్యానము. ఆయన లిఫ్ట్ దగ్గర నుంచి ఆఫీస్ రూమ్‌లోకి రావడానికి ఎవరి సహాయమైనా తీసుకునేవారు. అలాంటిది 41 రోజు ఆయనంతట ఆయనే లేచి వచ్చి 100, 120 మంది మాస్టర్స్‌కి ఆయన ఒక ఆహార పదార్థం గూడా, ఒక ఐటెమ్ స్వీట్ గూడా వడ్డించడం జరిగింది. మాక మాకైతే ఆ రోజు చాలా సంతోషం అనిపిచ్చింది. నిజంగా ఈ ధ్యాన మార్గంలోకొచ్చి మేము ఎంత అదృష్టం చేశామో, ఎంత పుణ్యం చేశామో, ఎంత ఆత్మీయులను సంపాదించామో అని చెప్పి, అలాగే మాకు గైడెన్స్ కూడా ఎంతమంది మాస్టర్స్ అండి. ఇక్కడ బళ్ళారిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. సూర్యనారాయణ మాస్టర్ అని. ఆయన కూడా చక్కగా గైడెన్స్ ఇస్తారు. అలాగే మాస్టర్స్ ఉన్నారు. చాలా మందున్నారు. ఇంకొక మాస్టర్ ఉన్నారు. ఆయనైతే ధ్యానంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆయన కూర్చుంటే అఖండ ధ్యానం ఎక్కడైనా గానీ సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతాము. అలాగే ఆయన కానీ ఎంతమంది మాస్టర్స్ అయినా గానీ, నేను అనేదాన్ని మాత్రం ఇక్కడ ఆపాదించుకోరు. మాలో ఏమి లేదు, అందరి సహకారమే అని అంటారు. నేను అనేదాన్ని మాత్రం ఆపాదించుకోరు. ఆధ్యాత్మికంగా నేను అనేది నిర్మూలించుకుంటామో, ఎప్పుడైతే మనము ఆపాదించుకోమో, అప్పుడే మనము ఉన్నత స్థితికి ఎదగగలుగుతాము. ప్రతి మాస్టర్స్ అంతే. ఎవ్వరైనా గానీ మీరు అంటే మాత్రం, మేము కాదు మీరందరూ సహకారమే. ఆ ధ్యానం యొక్క గొప్పతనమే. అందరూ మనం మనం ముందుకు సాగుతున్నామంటే అదే. దాని గొప్పతనమే అని చెప్పి ఎవ్వరు నేను అనేదాన్ని ఆపాదించుకోరు మాస్టర్స్. అలాగే ఈ ధ్యానంలోకొచ్చాక ఈ క్లాసుల ద్వారా ఏదైతే మేము గ్రహించగలిగామో, ఏదైతే మేము తెలుసుకున్నామో, మనము తెలుసుకునే స్టేజే కాకుండా మన గురువుగారు చెప్పారు గదా! అందరూ మామూలుగా అంశాత్మలుగా వచ్చి పూర్ణాత్మలుగా ఎలాగైతే రూపాంతరం చెందాలో, అలాగే మీరందరూ శిష్యులుగా వచ్చి మాస్టర్స్‌గా మారాలి. ఆయన గురుపీఠాన్నే వదిలేసారాయన. నిజంగా ఇట్లాంటి గురువు మనకు దొరకడం ఎంతో అదృష్టం, ఎంతో పూర్వపుణ్యం మనం చేసుకున్నాం కాబట్టే మనం ఈ మార్గంలోకొచ్చాము. ఏ ఏ పదే పదే కనీసం రోజుకి ఎన్నో సార్లు నేననుకుంటాను. ఎంత మంచి మార్గంలోకొచ్చాం మనము. ఈ మార్గాన్ని అందరికి చెప్దాము. ధ్యాన ప్రచారం చేద్దాము. ఎవరన్నా ధ్యానంలోకి రారంటే గూడా నాకనిపిస్తదండి. ఇంత మంచి మార్గం కదా! ఇక్కడేమి ఫీజుండదు, ఏముండదు. ఆహ్, ఏ కష్టతరమైనది కాదు. ఎందుకు దీని వైపు రారు అనంటే, అందరూ మాస్టర్స్ అంటారండి. అంత ఈజీ కాదు ఈ ధ్యాన మార్గానికి రావాలంటే. మనం అనుకుంటాం కళ్ళు మూసుకొని కూర్చోవడమే అని. కానీ నేను ఎప్పుడైతే అఖండ ధ్యానము నేను మెడిటేషన్‌లోకొచ్చాక ఒక 3 మంత్స్ దాటాక, 4 మంత్స్ దాటాక అంతకుముందు మాస్టర్స్ అందరూ అనేవాళ్ళు. మేము 3 అవర్స్ చేశాము. 21 డేస్ 7 అవర్స్, 7 అన్ని పిరమిడ్స్‌లో చేశాము. 7 అవర్స్ అఖండ ధ్యానం చేశాము అంటే నాకనిపిచ్చేది. అసలు ఎలా కూర్చుంటారు ఇంతింత సేపు అని అనిపించేది. నేనొచ్చాక ఏంటా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగట్లేదు అనుకునేదాన్ని. కానీ ఒకరోజు 3 అవర్స్ కూర్చుందాం అనుకుంటే 7 అవర్స్ ఛాన్స్ వచ్చింది నాకు. ఫస్ట్ రోజు వెళ్లి కూర్చున్నప్పుడు అనిపిచ్చింది నాకు. అమ్మో! పత్రిజీ గారు అందుకే చెప్పారు కూర్చోవాలి, 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 కూర్చోవాలని ఎందుకు చెప్పారని ఆ రోజు అర్థమైంది. కానీ రెండోసారి కూర్చున్నప్పుడు ఎంతో ఇష్టపడి కూర్చున్నానో ఆ రోజు అద్భుతంగా చేయడం జరిగింది. నేను 4 టైమ్స్ 7 అవర్స్‌లో పాల్గొనడం జరిగింది. నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే, మామూలుగా క్లాసులు చెప్పుకోవడానికి నేను కొంచెం ముందే ప్రిపరేషన్ చేసుకోవడం అలా జరుగుతూ ఉండేది. కానీ ఈ మధ్య ఒక 2 క్లాసుల నుంచి కొంచెం ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నాకు నేనే కొంచెం సాటిస్ఫాక్షన్ పర్లేదు ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది అనిపిస్తుంది. కానీ వినేవాళ్ళు చెప్పాలది. నేను కాదు చెప్పాల్సింది. అలాగే మనం ఏదైతే ధ్యాన మార్గంలో ఉన్నామో నాకనిపిస్తది జూమ్ క్లాస్ అంటే మళ్ళీ చెప్పగలకపోతే ఎలా? లైవ్‌లో ఉన్నాం కదా! మనము అనిపిస్తది. కానీ మన గురువుగారు చెప్పారు గదా! మీరు ఏ నేర్చుకుంటే ఏ చెప్పండి. బి నేర్చుకుంటే బి చెప్పండి. మీరలా చెప్తూ ఉంటే మీరు ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అలా చెప్పగలిగే స్థితికి ఎదుగుతారు అని ఆయన ఏదైతే చెప్పారో నిజంగా పిరమిడ్ మాస్టర్‌లందరూ ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఈ మార్గంలోకొచ్చి ఈ స్థితికి రాము చెప్పే స్థితికి. ప్రతి ఒక్కరు మనము అక్కడ కూర్చొని
మనం క్లాస్ విని చప్పట్లు కొట్టే స్థితి నుంచి చప్పట్లు కొట్టించుకునే స్థితికి ఎదగాలి అని నా మనవి. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని మర్చిపోవద్దు. దయచేసి ఎప్పుడో నెలకొకసారో, వారానికొకసారో, ఎప్పుడో మనకు తీరికున్నప్పుడు కాదు. ధ్యానాన్ని పనిగా కాదు, పనే ధ్యానంగా చేయండి. తప్పకుండా ఏదైతే ధ్యాసతో ధ్యానమే. ఏదైతే మనము తన్మయత్వం చేస్తే అది మనకి యోగమే. అలాగే మనము ఈ ధ్యానంలో అపారమైన సాధన చేయడం వల్ల కొన్ని కొన్ని శక్తులు లభించడం జరుగుతుంది. అది మన స్వీయ అనుభవం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. చెప్పడమే కాకుండా ఎవరైనా మనం ఏం చేయాలంటే ధ్యాన ప్రచారం అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనము పోస్ట్‌మ్యాన్ డ్యూటీ అన్నమాట. మన పని మనం చేయాలి. ధ్యాన ప్రచారం నిరంతరం చేస్తూనే ఉండాలి. ధ్యాన ప్రచారం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అదేదో అంటారు గదా! వినగా, వినగా, వినగా తినగా, తినగా చేదు గూడా తీపవుతుంది అనేలాగా మనకి ధ్యానం గురించి చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఆకర్షితమవుతారు. ఇప్పుడు యువత గూడా ఎలా ఉన్నారంటే, ఈ ఏదైతే సోషల్ మీడియా ద్వారా ఆకర్షితమవుతున్నారో, దానిలో గూడా ఈ ఫైమా ద్వారా టీనేజర్స్ అందరూ ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మాకు రీసెంట్‌గా బళ్ళారిలోనే ఆహ్, యోగా డే రోజు 21 రోజు వీళ్ళకి టీనేజర్స్ కోసం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. అందులో గూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని నా మనవి. పిల్లలు గూడా దీనిలోకొచ్చారంటే ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ చూపిస్తారు. మనమే ఇంత చెప్తున్నాము, ఇంత చేస్తున్నామంటే వాళ్ళింకా ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళంతా దీనిలో ఉపయోగిస్తే మెడిటేషన్‌లో ఖచ్చితంగా మనము పత్రిజీ అనుకున్నది చేసి నిరూపించి చూపిస్తాము. అలాగే అహింస అంటే ప్రాణుల్ని చంపటం ఒకటే కాదు. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా మనం కించిత్తు నొప్పి గాని, వేదన గాని కలిగించామంటే అది గూడా పాపంతో సమానమే. మహాపాపం అది. అలాగే ఎవరినైనా హింసించడము అదేదో అంటారు గదా! పరహింస పాపమే. అలాగే స్వీయ హింస మహాపాపం. మనల్ని మనము బాధ పెట్టుకోవడం గూడా ఎంతో పాపమంట. మనల్ని మనం గూడా బాధ పెట్టుకోకూడదు. అలాగే ఆత్మహత్య గూడా మహాపాపం. దయచేసి ఎవరైనా ఉండి సాధించండి గానీ ఆత్మహత్య చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకెళ్ళొద్దు. ఏదైనా చచ్చి సాధించేది ఏమీ లేదు. మ బ బ్రతికి దాన్ని నిరూపించుకోవాలి. ఎంతో ఉన్నతమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మ మనకి వచ్చిందంటే దాన్ని సార్థకత చేసుకొని చూపించాలి. మనము ఎప్పుడైతే మనం అంధకారంలో నుంచి బయటకొచ్చి, మనము నలుగురికి వెలుగులను పంచుతామో, ఈ ధ్యాన జ్యోతిని వెలిగిస్తే మామూలు జ్యోతి వెలిగిస్తే అది నూనె అయిపోగానే అది దాని ప్రకాశము కోల్పోతుంది. కానీ ఈ ధ్యాన జ్యోతిని, జ్ఞాన జ్యోతిని మనం వెలిగించామంటే ఈ సృష్టి ఉన్నంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది. మనము మనం లేని తర్వాత గూడా మనం ఎప్పుడైతే ఉండమో తర్వాత గూడా అది ప్రకాశంగానే ఉంటుంది. కానీ అందరూ చనిపోతాము, అందరూ వస్తాము, అందరూ వెళ్తాము. వస్తే పండగ, పోతే దండగ అనుకోకూడదు జీవితము. ఎప్పుడైతే మనం వచ్చింది ఎలా పండగగా స్వీకరిస్తామో, మనం వెళ్ళినప్పుడు గూడా జనమందరూ పండగ చేసుకోవాలి. అలా జీవించి చూపించాలి. అలా జీవించి చూపించినప్పుడే ఈ జన్మ సాఫల్యతను పొందుతాము. ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉన్నారంటే, మనం ఏదైనా మంచి చెప్తే నేను చెప్పేదేంటంటే తల్లిదండ్రుల మాట కన్నా సోషల్ మీడియా ద్వారా, దాని ద్వారా బాగా ప్రభావితమవుతున్నారు. ఇప్పుడు ఏ ఛానల్‌లో చూసినా ఆత్మ గురించి, ధ్యానం గురించి ప్రతి ఒక్కటి మంచి మంచి విషయాలు గూడా ఉన్నాయి. ఎంతైతే నెగెటివ్ ఉందో అంత పాజిటివ్‌గా ఉంది. పాజిటివ్ గూడా ఉంది దానిలో. దాన్ని తీసుకొని ఏదైతే మంచిని మనం స్వీకరించి ముందుకెళ్తామో మన జీవితం గూడా అత్యద్భుతంగా ఉంటుంది. మా బళ్ళారిలో ఎలా ఉందంటే ఇప్పుడు ధ్యానం అంటే బళ్ళారి, బళ్ళారి అంటే ధ్యానంలాగుంది. చక్కగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందరూ క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు. క్లాసులు చెప్తూ ఉన్నారు. ఇలాగే ధ్యానం బళ్ళారి నుంచి చుట్టుపక్కల పల్లెటూర్లన్నిట్లో గూడా చక్కగా పిరమిడ్‌ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఎవరి శక్తి మేరకి వాళ్ళు కృషి చేస్తున్నారు. సేవ ద్వారా, ధనం ద్వారా, అలాగే వాళ్ళ ప్రచారం ద్వారా ప్రతి ఒక్క ఏరియాలో ధ్యాన ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పత్రిజీ ధ్యాన మార్గం ద్వారా ధ్యాన జగత్తుని, శాకాహార జగత్తుని, పిరమిడ్ జగత్తుని మనము ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మనము మన వంతు సహాయము, మన కృషిని అందరికీ పంచుదాము. అలాగే పెంచుదాము. పెంచుతూ ఉందాము. మన కుటుంబంలో గూడా మాదైతే ధ్యాన కుటుంబం కావాలని నాకు ఆశ. ఖచ్చితంగా అది గూడా తొందరలో నెరవేరుతుంది. మా పిల్లల్లో గూడా మా పాప మెడిటేషన్ చేయడం జరుగుతూ ఉంది. కానీ అప్పుడప్పుడు చేస్తుంది. అది కాదు నాన్న రోజు చెయ్యి. రోజు చేస్తే నువ్వు చేసిన అచీవ్‌మెంట్ నువ్వు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటావో నీ లైఫ్‌లో దాన్ని ఖచ్చితంగా నువ్వు చేరతావు అని చెప్పాను. ఇప్పుడు పిల్లలు గూడా ఎలా ఉన్నారంటే యూత్ గూడా మనము
చెప్పేదాన్ని బట్టి గ్రహిస్తున్నారు. చక్కగా వాళ్ళ మైండ్ సెట్ గూడా ఇంతకు ముందు కన్నా మారింది. మనకి ఏదైతే జనాలు ఏదనుకుంటారంటే సజ్జన సాంగత్యం అంటే గంటలు గంటలు సోది అనుకుంటారు. కానీ మీరెప్పుడైతే 41 రోజు ధ్యానం చేస్తారో, మీరు మాంసపిండము మంత్రపిండంగా మారిపోతుంది. మీరెప్పుడైతే ధ్యానం చేసి దాన్ని వింటారో, మీరు ఫోను చేసి పిలిపించుకొని మరీ క్లాసులు పెట్టించుకుంటారు. ఖచ్చితంగా ఇదైతే. 41 రోజులు ఏదైతే ధ్యానాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి మాస్టర్స్. కొంతమంది ఏమనుకుంటారంటే ధ్యానంలోకొస్తే మాంసం తినకూడదు అంటారు. వీళ్ళు అది చెప్పి, ఇది చెప్పి లాస్ట్‌కి చెప్పేది ఇదే అని చెప్తారు. కానీ దీనిలో రూల్ ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు 41 రోజులు మీరు పాటిస్తే అది తినాలా వద్దా మీరే నిర్ణయించుకుంటారు. మీరు ఎవరికన్నా ఇంతకుముందు మనం ధ్యానానికి రాకముందు మనం సందిగ్ధంలో ఉంటాము. ఈ పని చెయ్యాలా వద్దా? ముందుకు అడుగేస్తే ఏమవుతుంది అని. కానీ ఎప్పుడైతే మీరు 41 రోజులు ధ్యానం చేస్తారో, మీరు ఏదైతే సందిగ్ధంలో ఉంటారో, ఆ సందిగ్ధంలో నుంచి వేరే వాళ్ళకి గూడా సలహా ఇచ్చే స్థితికి మనము ఎదగగలుగుతాము ఖచ్చితంగా. అలాంటి సంపూర్ణ స్థితి మనకైతే కలుగుతుంది. ఇది ఖచ్చితంగా స్వీయ అనుభవం ద్వారానే నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా చాలా విషయాలున్నాయి. ఆహ్, నాకు ఎలా చెప్పాలో తెలీదు మేడం. ఇప్పుడి మాస్టర్స్ లాగా అయితే నేను ఫ్రీక్వెంట్‌గా అయితే చెప్పలేను గానీ, నాకు తెలిసిన జ్ఞానం అయితే నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మాస్టర్స్ ద్వారా ఎలా అనిపిస్తుందంటే, ఎంత చక్కగా ఉంది ధ్యానం. మేము మామూలుగా 11 మాకు 10-5 ఉంటుంది ప్రోగ్రామ్స్ ఇక్కడ పిరమిడ్స్‌లో. 10-12 వరకు ధ్యానం ఉంటుంది. తర్వాత 12-2 వరకు సజ్జన సాంగత్యం ఉంటుంది. తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు. ఒక 45 మినిట్స్, 1 అవర్. తర్వాత మళ్ళీ 3:00-5:00 వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ అంత సేపు కూర్చున్నామా అని మాత్రం మాకు అస్సలు అనిపించదు. ఒక్కొక్క రోజైతే అప్పుడే అయిపోయిందా టైం అన్నట్టుగా అనిపిస్తది. అంత అద్భుతంగా మాస్టర్స్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. మా సార్ వాళ్ళు గూడా మంచి మంచి మాస్టర్స్ పిలిపిచ్చి క్లాసెస్ చెప్పిస్తూ ఉన్నారు. ప్రతి పిరమిడ్‌లో మా బళ్ళారిలో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయంటే, ఇంక కొన్ని రోజులకి బళ్ళారిలో ఎవరు వంట చేసుకునే స్థితి ఉండదంటండి. ప్రతి ఒక్క రోజు వార్షికోత్సవం జరుగుతుందంట పిరమిడ్‌లో. ప్రతి ఒక్క రోజు ఇంక బయటే ధ్యానము, భోజనము ఇంకా ఆనందమే ఆనందమంట ఆ స్థితి బళ్ళారిలో. నిజంగా అలా జరుగుతుంది. మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మాకు కర్ణాటకలో కర్ణాటకలో ఫస్ట్ పిరమిడ్ పతంజలి పిరమిడ్ అంట. మేము ఆ పిరమిడ్‌కి వెళ్లి ధ్యానం చేసుకుంటున్నామంటే మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క పిరమిడ్‌లో ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే కార్యనిర్వహణ చాలా చక్కగా, అద్భుతంగా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ధ్యానం యొక్క మార్గాన్ని పెంచటానికి. అలాగే జనాలు గూడా అలాగే ఆకర్షితులై వస్తూ ఉన్నారు బళ్ళారిలో. ఈ ధ్యానం అనేది నిజంగా ధ్యాన జగత్తు మా కర్ణాటకలో బళ్ళారి నుంచే ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే పెద్ద పిరమిడ్ అనేది బళ్ళారిలో రావాలని, అలాగే ధ్యానులందరూ మా బళ్ళారి అంటే ఒక రోల్ మోడల్‌గా చెప్పుకోవాలని నా కోరిక. అలాగే ఈ మాస్టర్స్ అనేవాళ్ళు అందరూ ఎలా ఉందంటే మా బళ్ళారిలో ప్రతి చోట శాకాహార ర్యాలీలు, ప్రతి చోట సజ్జన సాంగత్యము ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. అఖండ ధ్యానాలు గూడా ఈ మధ్య ఎక్కువ బాగా పెట్టుకుంటూ ఉన్నారు. ప్రతి పిరమిడ్‌లో ప్రతి ఒక్క చోట మేము రీసెంట్‌గా అఖండ ధ్యానం జరుపుకోవడం జరిగింది. ఒక 11 డేస్ 3 అవర్స్ ప్రతి ఒక్క మాస్టర్ ఇంట్లో 11 రోజులు. ఇంటింటా ధ్యానము, అలాగే ధ్యాన జగత్తు అనేది ఇక్కడైతే 100కి 100% ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు అందరూ. ధ్యాన జగత్తనేది సంపూర్ణంగా కావాలి. అలాగే ధ్యాన జగత్తునైతే 99% మనము సృష్టించుకున్నాము. అలాగే శాకాహారం గూడా ఖచ్చితంగా ప్రతి మాస్టర్ దీన్ని వాళ్ళ ఆత్మ ఆత్మపరంగా, మనపూర్వకం, బుద్ధిపూర్వకంగా దీన్ని స్వీకరించి తొందరలో శాకాహార జగత్తు గూడా మనము సృష్టించి చూపించాలి. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కలని మనం నెరవేర్చాలి. అలాగే పిరమిడ్ జగత్తు గూడా సాధిస్తున్నాం. చాలా వరకు సాధించేసాము. నెక్స్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ గోల్ ఏంటంటే శాకాహార జగత్తే. ప్రతి మనిషి మనము ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ధనం మీద, సంపదల మీద, భౌతికంగా ఎంత వ్యామోహం ఉండాలో అంత వ్యామోహమే ఉండాలి. కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు ఏది మూట కట్టుకొని ఎళ్ళము. కోట్లు సంపాదించినా గూడా ఒక్క రూపాయి గూడా మనం తీసుకొనెళ్ళము. కానీ మనకి పైన ఉంటుందంట ఆకాశిక్ రికార్డ్స్ అని. ఆ రికార్డ్‌లో మనము డిస్టింక్షన్‌లో పాస్ అయ్యి చూపించాలి. ఖచ్చితంగా ఈ జన్మ సాఫల్యతను పొందాలి. ప్రతి ఒక్క మాస్టరు ఈ ధ్యాన జగత్తులో, ఈ పీఎస్ఎస్ఎంలో తన వంతు తన కృషి ఇంకా ఎక్కువ చేసి దానిలో డిస్టింక్షన్‌లో పాస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నేను గూడా ఈ ధ్యానంలో నా వంతు కృషి నేను చేస్తాను. ధ్యాన ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తాను. అలాగే ధ్యానం చెప్పడం ద్వారా
పార్టిసిపేట్ చేస్తాను. నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే మా చుట్టుపక్కల గూడా నాకు వీలైనంత వరకు నా పరిధిలో ధ్యాన ప్రచారం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొనెళ్ళము. దయచేసి ఈ మార్గానికొచ్చి మీరు ఏదైతే దుఃఖరాహిత్యాన్ని పొందారో, మీరేదైతే అంధకారం నుంచి బయటకొచ్చారో, మీరేదైతే వెలుగుని మీరు పొందారో దాన్ని జనానికి తెలియజేయండి. నలుగురికి తెలియజేసి మీ మీ జన్మని సాఫల్యం చేసుకోండి అని నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, బిందు గారికి, కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.